సమ్మక్క సారక్కలు ఎవరు? కాకతీయ ప్రభువు పొలవాసపై ఎందుకు దండెత్తాడు? సమ్మక్క సారక్క జాతర ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఈ మేడారం జాతర గురించి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సమ్మక్క సారక్క కథ గిరిజనుల ఆత్మగౌరవం మరియు త్యాగానికి నిదర్శనం. సుమారు 800 ఏళ్ల క్రితం కాకతీయ చక్రవర్తుల కాలంలో జరిగిన పోరాటమే ఈ కథాంశం. సుమారు 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలో పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెనే దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులలో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి. వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడి గిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదట ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటారు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడి గిద్దరాజు కాకతీయులకు సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించటం కోయ గిరిజనులు సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడి గిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతనిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడి గిద్దరాజు, సమ్మక్క సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడి గిద్దరాజు, సారాలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పట్నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యానికి ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడైనాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకల గట్టుపై వెళుతూ మార్గమధ్యంలో అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పట్నుంచి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. జాతర మొదటి రోజున కన్నేపల్లి నుంచి సారాలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు 2 గద్దెలపై కొలువుతీరుతారు. 4వ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను 2ని తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర. ఈ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మంది పైగా హాజరవుతారని అంచనా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.